రండి రండి చెప్తాను, చూపిస్తాను ఏం చేస్తాను బాగుండ్రా అన్నట్టు. బాగుండ్రా ఏంటి అనుకోకండి, ఒక సీరం ఉంది ఇస్తామండి. నేను తెలుస్తాను, నువ్వు గుంట కూడా నువ్వు నీకేం తెలుసు? మీ తక్కువ సెటిల్ చేయాలి, నేను వెళ్ళిపోలే. నువ్వు ఉండాలా నీ లేకపోతే అవదు ఇక్కడ నువ్వు ఇంకెప్పుడు తీసుకుంటావు? కొంటాలి అన్నీ ఏటమ్మా ఏడు గొప్ప అవి పెట్టేస్తున్నాయి, తాగేస్తాడు. ఏమని కాదు ఇంట్లో తిరుగుతాడు, ఇంటికాడ పెట్టించుకోడు, ఆ పిల్లలకు పెట్టించుకోడు. ఎందరు పిల్లలు నీకు? ఒక పాప బాబు. పాప పెద్ద బాబా? బాబు చిన్న, పాప పెద్ద. ఎన్ని సంవత్సరాలు పాపకి? పాపకి 8 నెలలు. భర్త ఏడమ్మా? నా భర్త ఉంది. ఎక్కడ తీసుకుని రా పెద్ద మనుషులు నేనే పెద్ద మనిషి కొండా పడి చూడిపోతాను కదా. ఏం కాదు నాయన బాగున్నాడు. పెద్ద మనుషులు వచ్చిన మాట్లాడి ఇది పెద్ద మనుషులు నలుగురు పరువు తీయగా నీకు చేసుకున్నారు సార్. నేను మాట్లాడతాను ఇంట్లో తాగినదండి, మీ ఇంటికాడ మీకు ఆగా తాగినవరా? చూడండి, తగ్గు మీరే చేస్తారండి, మీరే చేస్తారు. వచ్చిందంతా అందరికి టచ్ చేస్తావు డబ్బులల్లా తాగితే వచ్చి ఏ రకం మనకి. బాబు మీకు ఎన్ని సంవత్సరాలు అయ్యింది? చెప్పా నీకు నోరు లేదా? ఎన్ని సంవత్సరాలు నీ పెళ్లి తెచ్చుకోండి. నువ్వు చేసుకున్నా కదా మనతో 25 సంవత్సరాలు పెళ్లి తెచ్చుకోండి. అయ్యా నువ్వు తగ్గు చేస్తాను, చిన్న పని ఉంది, వస్తాను. వెళ్ళండి కొట్టావనుకో నువ్వు తప్పు నీది అవుతుందమ్మా. ఏడు పాపమ్మ, ఏడు పాపు కరెక్ట్ కాదు అది. మొన్న చిన్న చీరాకు మొంత ఆయన ఇవ్వడం లేదు, బాగా డబ్బులు ఖర్చు పెట్టేస్తుంది, నీ డబ్బులు తినేస్తాను అంటుంది. ఏం పని చేస్తాను? నేను తాగితే నీకు ఎన్ని రోజులు ఎవరు పెంచారా? గొడవ పెట్టుకుని జరగదు. ఏనికి రమ్మన్నారు నాకు? ఎవరు రావాలన్నా మీకు? నీ భార్య కంప్లైంట్ ఇచ్చిందండి, వచ్చినాము. నా మీద కంప్లైంట్ ఉండమ్మా, నువ్వు ఆగమ్మా. నా మీద కంప్లైంట్ ఇచ్చింది. ఏడిందా కాలుకున్నావు? ఏడు తాగికి వచ్చేస్తాను కానడు. మీ తమ్ముడు పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోను కానీ మీకు ఫోన్ చేసినాను. ఏదైంది అసలు? పగం బాధ పాట పెడేస్తాను కాను. పెద్ద మనుషులు ఉన్నారు కదా, చూస్తారు. లేక మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతున్నా. లేదు ఫోన్ చేసినాను పెద్ద మనుషులు కూడా. పెద్ద మనుషులు చెప్తారు కదా. అది నీ కోటిని చెప్తున్నా, అది కోటిని చెప్తాడని నోరు ఎందుకు పడతావు? మొగుడు మీద చేయాల్సిన పెద్ద మనుషులు ఉన్నారు కదా, మాట్లాడుతాడు. నీవు మాట్లాడు. ఏటి అనుకున్నవి కళ్ళు అలానే అదేంటి మందు అది ఇస్తారా? ముందు బాబు నీవు మరి తగు సెటిల్ చేయాలంటే నీకు ముందు తెచ్చిన, నువ్వు తాగితే మాకు తొంతవు తినగా. పెద్ద మనుషులు దానికి నువ్వు ఏటి మాట్లాడతావు? నువ్వు భార్య గట్టి పెంచుతావు, పిల్లలకి ఎటు పెంచుతావు. అని గట్టి పెట్టండి, నేను అని గట్టి పెట్టండి. ఏటేటి అప్పుడు మీరు పిల్లలకి ఎంత మాట్లాడుకుంటారు? కట్నము కానుకలు ఏటేటి? ఏటేట ఇదే చెప్తాది, నేను చెప్తాను చూడండి. చెప్పండి. 3 కడ్డాయిలు ఇచ్చినాము, 3 లుంగీలు ఇచ్చినాము, 4 తువ్వాళ్ళు ఇచ్చినాము, మరి ఇంకేంటి ఒక సైకిల్ ఇచ్చినాము. ఆ సైకిల్ మూల పెట్టి చూడండి. అన్నట అమ్మలేదు, మూల పెట్టి చూడండి. పింపులు పెట్టించింది, దొక్కడం లేదు.
పెళ్లి అయినప్పటి నుంచి ఒకరోజు భార్య భర్తలు కలిసి వెళ్ళలేదా సైకిల్ మీద? రాలేదు. ఎప్పుడు తాగడము, తాగేసి తందాలు ఆడటము, కొడుకుడు పడమే ఎక్కడ పడితే అక్కడ. మరి ఇన్కమ్ సోర్స్ ఎలా వస్తాను మరి అడగండి మీరే, పెద్ద మనుషులు వచ్చినారు కదా. ఆయన ఇది ఎంతవరకు కరెక్ట్? వాళ్ళు చెప్తుంది సైకిల్ ఇస్తే పింపులు పెట్టించింది అంటారు. సైకిల్ ఇవ్వడం కాదు, ఇది నాకే డబ్బులు లాకోరు. ఇప్పుడు ఇది నాకు తెలియకుండా నేను దాచుకున్న డబ్బులు సంపాదించినవి వాళ్ళ తమ్ముడికి ఇచ్చింది. ఆడు బయట కొనడు, అవి నా డబ్బులతోనే అవి. ఎవరు డబ్బులు? కన్నా ఎప్పుడు ఇచ్చినావు మా తమ్ముడికి? ఎవరో డబ్బులు ఎప్పుడు ఇచ్చినావు? మరి బండి ఆడికి వచ్చింది. తెలుసుకోండి. నేను సంపాదించిన డబ్బులతో నేను బండి కొనుక్కోను. నీకు ఎక్కడ వచ్చింది బండి? ఏయ్, మీరు మాకు పిలిచినారు, మీరు పదవులాడుతుంది ఎలాగది? మీరు చూడండి. ఆయన తెలిసాం కదా పెద్ద మనుషులు. హలో, నేను ఒక సెటిల్మెంట్ లో ఉన్నాను. ఒక అరగంట ఆగి నాకు చేయండి. నేను ఒక అరగంట ఆగి నాకు చేయండి. భార్య భర్త గొడవకి వచ్చాను. ఒక అరగంట ఆగి నాకు చేయండి. నేను మా ఫ్రెండ్ ఇద్దరం వచ్చాము. నాకు టైం అయింది, మీకు టైం అయింది. ఏయ్, నీకు నాకు పనులు లేదా? నీకే పనులు లేదా? వెళ్ళిపోతారండి మళ్ళా. ఇంకేం చెప్పాలి మళ్ళా? అడుగు. ఆడు షాప్ మూయకండి, ఆడు షాప్ మూయకండి, తాగడానికి వెళ్ళాలి. ఏయ్, ఏయ్, కూర్చో, కూర్చో. పెద్ద తప్పు చెప్తాను. వెళ్ళిపోతుంది. వెళ్తాను. నలుగురు ఏం తేల్చండి? నీకంటే ఏంటి బాబు? నీ పిల్లలు యాభై నలుగురులో నీది ఎంత పెళ్లి చేసుకున్నావు నువ్వు? నలుగురు నీది అట్టనికే కదా నాకు. ఏ రోజు ఒక రోజు మంచి కాపురం చేయించావు నువ్వు? ఒక రోజు నాకు మంచి చూసినావా? మంచి చికెన్ మంచిగా చూస్తే మంచిగా డాక్టర్ మరి మంచి చూడకపోతే మరి మీ పిల్లలు ఎలా పుట్టారు? అది అడగండి. మంచి చూడకపోతే అడగండి. ఎలా పుట్టినారు నీకు? ఎలా పుట్టారా మీకు? చెప్పురా. మరి ఎలా నువ్వు ఇడపలు కావాలంటారు. పిల్లలు ఎరగకూడదు. కాపురం పిల్లలు కొట్టరేటి. ఇప్పుడు పిల్లలు కొడతారు. ఇప్పుడు ఏం చేస్తారు? పెంచరా నువ్వు? ఆగలా. నువ్వు అసలు ఏంటి అర్థం పద్ధతి నేను మాట్లాడుతున్నాను. మరి ఆడపిల్ల అది కాదు. ఆడపిల్ల కాదు, ఆడపిల్ల పెంచాలి పిల్లలకి. మీరేం పెద్ద మనిషి అంటే అందరి ముందర నా పరువు తీస్తున్నావు. నీకు ఇప్పుడు కదా అందరూ వెళ్ళిపోతా దులిపేస్తా. నీకు ఎక్కడ పక్కన చూడండి ఎలాగంటాడు. నీకు ఏంటి ఇబ్బందులు జరిగితే మా ఫోన్ నంబర్ మీకు ఇస్తాం. నాది ఇతంది. అర్ధరాత్రి ఎప్పుడైనా మీరు ఫోన్ చేయండి. మీకు ఏంటి ఇబ్బందులు జరిగితే నీకు నెంబర్ ఇస్తాం. నెంబర్ ఇస్తాము. మీరు ఇప్పుడే వచ్చి పెద్ద మనిషి కదా నా మాట ఏనండి. నీకేదో సెటిల్మెంట్ చేసేదే బిజీ ఉంటుంది. నా బతుకు నీకు బతుకుతాను. ఏం బతుకు బతుకుతావు? నేను లేకుండా బతకగలవా? నేను లేకుండా నా బతుకు నాకు ఇచ్చే. ఇప్పుడు ఏంటి సెటిల్మెంట్ చేయాలి మీకు చెప్పు. ఇడాకు ఇచ్చాడు. నేనేమో నాకు ఇవ్వకపోతే వెళ్ళిపో. నేను తాగిస్తే వస్తే నాకు తండానికి ఒకరు ఉండాలి. అదే నా డబ్బులు అది ఇచ్చే. నాకు ఇచ్చే. నువ్వు నాకు ఏటి ఇచ్చావు? పెద్ద మనుషులు ఉన్నారు. పెద్ద మనుషులు తప్పు చెప్తారు. లేకపోతే నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను. నేను కూర్చొని ముందుగా మీరు ఏ డబ్బులు తెచ్చినారు చెప్పండి. అనమాట ఏడు తెచ్చినావు నువ్వు? కట్నం ఏడు తెచ్చినా సార్? కట్నం ఇవ్వలేదా? బంగారం ఇవ్వలేదా? ఒక సైకిల్ ఇవ్వలేదా? సైకిల్ కావాలి. నేను ఇది ఇచ్చిన సైకిల్ మీరు పెద్ద మనుషులే కదా. ఇది ఇచ్చిన సైకిల్ సార్లో పిండి పెట్టింది. పిండి పెట్టేదా? ఇలా తాగితే మరి పిండి పెట్టేదా? తగ్గింది కదా బాగుంటది. అంటే సైకిల్ తొక్కడం రాదు. నాకు చేత కాదనే 10 మందిలోనే నీకడికి రాడాడు. నా కొడుకోడు నీకడికి రాడాడు. నా కొడుకు నీ కొడుకు అక్కడ మీ ఇద్దరు కొడుకులు ఉన్నా. మీ ఇద్దరు కొడుకులు నీ కొడుకు అయితే నీ కొడుకు అయితే నీ కొడుకు కాదా? 100 రూపాయలు ఉందా అయ్యేంటి తాగడం? టైం అయితే చూడండి పెద్ద మనుషులు అందరి ముందర నాకు కొడతావా? కొడతా చీరత నీ తెలియదు. కూర్చో అది కరెక్ట్ కాదు. అది సగం కొట్టి లెక్కి ఏంటది? నువ్వు ఎక్కడే నువ్వు మా దగ్గరే జరగవుతుంటే ఆ మొక్క తగిలితే పిల్లలకి
చేస్తానండి మా పిల్లలకి. మీరు నువ్వు కూడా నోరు ఆపాలమ్మా. నా ఆపినా ఎంత ఆపినా ఎలా తగ్గుతున్నాను నోరు? మీకో ఏంటి పట్టి పదే వేరే చేసి నీ నోరు ఎలా కొట్టాను నీకా? చూడండి. అదేనండి ధనము. ఏంటండి? నీకు అక్కని చెల్లెళ్ళు ఉన్నారా లేదండి? ఉన్నారో పక్కన పెట్టండి. నువ్వు నీలాగా మీ బావలు మీ అక్కకి నీ చెల్లికి కొడితే అప్పుడు ప్రాబ్లం ఎవరు చెప్తాడు? కరెక్టే. మీ ముందు నాకు కొట్టేది దాని కబులు చెప్తారు. ఈడు చెప్తారా ఇది చెప్తారు. ఏదో నాకు కొట్టలేదు. చూడు చూడు అలాగే కొడతారు ఏంటి పిల్లలకి. అన్ని కాదు పేరు చెప్పు. అతను అంతా వెళ్తాం మీ తమ్ముడు. మీరు ఏదో చెయ్యండి పెద్ద మనుషులు గారు టీషర్ట్ చేసి మాట్లాడుతాను కదా. అమ్మా 10 రోజులు కొట్టుకు గొడవ లేటు పడకండి, అడగండి. మంచిగా ఉండండి. 10 నీకు ఏదైనా రోజులు కావాలంటే నేను నెంబర్ రాసిస్తాను నీకు. నాకు నువ్వు ఫోన్ చేయి. రాసి ఇచ్చాను. ఆ. 10 రోజులు చూస్తాము మంచిగా నీకు ఉన్నారా? బాబు, మందు నీకు మందు ఇస్తాము జడ్డం దొరికిందమ్మా. మందు తెస్తాం ఇస్తాం నీకు. నీకు నెంబర్ రాసిస్తామమ్మా. అయిపోయింది. నేర్పోవచ్చు. ఎక్కడికి వెళ్ళిపోతారు టైం అయిపోయింది నాకు. రాజుగారి షాప్ దగ్గరికి మీరు అలాగే అవుతుంది. రాజుగారు షాప్ వెళ్తావు నీకు నాకు ఇప్పుడు గొడవ అయిపోయింది. నీకు నా దగ్గర ఆపడానికి లేదు. నీకు మాటలేదు. నేను ఎక్కడ కలుస్తావు ఎవరు కలుసు? ఎక్కడ కలుస్తావు నెంబరు మన తగ్గుతుంది నెంబర్ చెప్పు. 70 9727. నెంబర్ లేని ఆయన 2 నెంబర్లే మా నెంబర్లు ఇవి. ఉంచండి. 10 రోజులు చూడము మంచిగా ఉన్నారా ఉన్నారు. మళ్ళీ చూడకు ఇదమ్మా నెంబర్. చూడకు నెంబర్ ఏదమ్మా? ఎలాగే చూస్తాను చూడండి ఎలా చూస్తాను. ఫస్ట్ నెంబర్ నాది, రెండోది మా వాడిది. సరే మా ఇద్దరిలోనే ఎవరికైనా ఫోన్ చేయవు. నీకు ఏంటి ఇబ్బందులు జరిగితే నీ పెట్టకపోనే, కూరగాయలు తేకపోనే, నీ మంచి చెట్లు ఏమి చూడకపోనే, పిల్లలకి స్కూల్కి వెళ్ళినాడు బట్టలు బుక్కులు కొనకపోనే, మాకు నువ్వు 10 రోజుల తర్వాత ఈ రోజు 31వ తారీఖు అమ్మా. మళ్ళీ 31 తారీఖు నేను ఫోన్ చేస్తాను. ఈ రోజు 31వ తారీఖు అమ్మా. 31 అంటే 10 రోజుల తర్వాత నువ్వు మాకు ఫోన్ చేయి. చేస్తాను. నువ్వు ఫోన్ చేస్తే మేము వస్తాము. మీరు కలిసి ఉన్నారంటే మంచిదే. ఒక్క భర్త భార్యకి ఎడదీయకూడదు. ఇంటితో ఈ పడపడ అవుతుంది అనుకో అప్పుడు ఫోన్ చేస్తాను. నువ్వు మై నోరు ఒకటి ఆపవు కదా. వచ్చిన బాధ అది. మీ ఆయన చూడు. 10 రోజులు ఇప్పుడు మీ ఆయన తప్పు చేయనట్టు కనిపించుకుంటాను. నువ్వు మొత్తానికి కయ్యలు సూర్లాగా ఉన్నావు. నువ్వు కయ్య చూడంటే చిత్రం మాట ఏంటి కదా. చెప్పిన మాట ఏంటి కదా ఎప్పుడు తాగుడు అంటే 10 రోజుల తర్వాత మళ్ళీ ఆ మాట చెప్తాం. ఇప్పుడు మరి చెప్తాం. లేదు మీ దగ్గర అవదు అంతే ఈ మధ్య మ్యాచ్ కొనదనుకో. తీసుకోండి. మీరు మాకేనికి ఇచ్చేసినారు? అదే మీతో తేల్చుదని తెగింది తగ్గు తెచ్చినారు కదా. ఆ. 10 రోజులు మాకు టైం అడిగినాం. అలాగే టైం ప్రకారం మీరు ఫాలో అవ్వండి. సరేలేండి అలాగే చూడండి 500 కావాలన్నా ఓర్లు వెళ్తాడు. ఓర్లు. 500 ఏం తెచ్చుకుందా పోర్లు బాబు, నువ్వు ఇంటి బాధ్యత మంచిగా 10 రోజులు రోజు ఉదయం లేచి బ్రష్ చేసి స్నానం చేసి పని పాటుకి వెళ్ళు పక్కలు తినేసి. కానీ నువ్వు 500 ఇయ్యా అంటే చెట్టం దగ్గరికి వెళ్ళిపోతావు. 500 నీ సంగతి మాకు ఎరికే. కాదు ఇప్పుడు అది కాదు. నాకు ఇది నాకు నచ్చలేదండి. అది కాదు. ఇది పిల్లకి ఇచ్చినప్పుడు ఏడని చెప్పారు. వీళ్ళు ఏడని చెప్పినాము ఆ? ఏడని చెప్పిన చెప్పు బంగారంలో మెల్ల మెరిసిపోతున్నారు. మెరిసిపోతాను ఏదది? నీ పిల్లలకు పుట్టే మరి బంగారం లేని దానికి నువ్వు ఎలాగ వెళ్ళుకోను? ఎలాగంటే పంపినారు వెళ్ళిపోయినా అయిపోయింది. ఎన్నిసార్లు అది ఇప్పుడు ఇది కరెక్ట్ కాదు. ఇదో ఒక పాప ఒక బాబు ఉన్నారు. నీకు ఎంత భూమి ఉంది బాబు ల్యాండ్? నాకు దీనికి చేసుకున్న ముందు 3 ఎకరాలు ఉండేది. దీనికి చేసుకున్నాక 1/2 ఎకరా అయిపోయింది. 2.5 ఎకరాలు ఇచ్చాను. ఆ? కొట్టన్నా శనికోడు కాదు. మేకప్లకి బొట్లు ప్యాకెట్లకి నేను తాగిన డబ్బుల కన్నా నువ్వు మేకప్లకి ఎక్కువైపోయిన డబ్బులు దీనికి. నువ్వు చెప్పరా మీ కూర్చున్నా మీ అక్క అంటున్నావు కదరా బంగారము సైకిల్ ఇచ్చిన అనేసి. ఎంతసేపు నువ్వు ఇచ్చిన సైకిల్ 50,000 కట్నం గురించే మాట్లాడుతున్నావు. కానీ మీ అక్క దగ్గరికి వచ్చిన తర్వాత
ఎంత డబ్బులు ఖర్చు పెట్టింది దాని లిప్టిప్లకి దాని మేకప్లకి అది ఏడు రెడీ అయితే గంట సేపు అవుతుందా దానికి ఎక్కడ పట్టుకుని వెళ్ళాలంటే నీకు తెలుసు నా విషయము ఎంతసేపు నేను తాగుతానందుకు కారణం నువ్వు మన ఎంత పెట్టినావో ఇంకా అసలు ఊరు సాని పెట్టినావు ఎవరికి తెలుసు ఎవరికి ఎరుక నీకు అవకాశం పెద్ద మనిషి చెప్పింది ఎవరో బాబు చెప్తాము నేను చెప్పింది నాకు సతాయించక మాకు. మీ ఆవిడ దగ్గర ఫోన్ ఉందా లేదా? దీని దగ్గర రాకపోయిన 3 ఫోన్లు ఉన్నాయి. పెళ్లి అయిన నుంచి 3 ఫోన్లు కొనాలి దీనికి చదవకుంటే నీకు ఆ ఫోన్ సంగతి దీనికి ఆకి తెలియాలి మరి మనకి తెలియదు. బాబు మీ ఆవిడ నీ సెల్స్ వస్తుందా? చూస్తుంది నా చెల్లి అయితే ఇది అందరి చెల్లి చూస్తుంది. నువ్వు ఉండు. బాబు ఇలా నేను చెప్తున్నా ఆగండి. ఆవిడ ఓకే నేను చెప్తున్నా అండి చెప్తున్నా ఆగండి. నేను మందు తాగుతానంటే కారణం ఏంటి చెప్తాను చూడండి. పెళ్లి అవ్వకముందు నేను మందు తాగినా మంచిగా ఉన్నాను కదా, మరి ఇప్పుడు నేను మందు తాగుతానని చూడు చెప్తున్నాను. ఏం పెళ్ళి ముందు చూసిన నేను మందు తాగుతానో లేదండి. మరి చూడగానే మీ యాక్టివ్ చేసినారు నాకు అప్పుడు. ఏమో ఏం తాగకపోతే మంచి ఇచ్చే రేటు బంగారు పని చెప్పేసి మీకు సంబంధం చేసిన వాళ్ళు ఏ ఊరోనండి? ఏ ఊరు రాగానే తెలుస్తుందండి. మా అన్న నాన్న తెలుస్తుంది. బాబు అమ్మ నేను మీ పెద్దనాన్న మా పెద్ద వెళ్ళిపోండు. బాబు ఆ ఊర్లో పిల్లందని నీకు ఎవరు చెప్పినారండి? ఆ ఊరు పిల్లలు ఇదే వచ్చాను బంగారంలో కొంత ఆయన మా కూతురు చేసుకోండి అనుకుని నా మహేష్ బాబులో కొంటాను కదా ఇప్పుడులా అలా కూర్చోండి. బంగారం అంటే మరి నీకడికి వచ్చిన తర్వాత తెలగైపోను. ఇప్పుడు చూడండి బాబు, మీ ఇద్దరికి గొడవలు రాకంటున్నామంటే ముందు కారణాలు ఏవో ఒకటి ఉండదు. ఎందుకు ఉండను? మీరప్పుడు మాట్లాడుకున్నప్పుడు మీకు అనుకున్నవన్నీ ఇచ్చినారా లేదా? మీ అత్తరు అనుకున్న వేడు అనుకున్న కన్నా ఎక్కువ ఇచ్చినాము. అయితే మీ అత్తరు అన్ని ఇచ్చినారా లేదా నీకు? నాకు బుర్ర పని చేయడం లేదు. నేను అలా టైం అయిపోయిందండి, వెళ్ళిపోతాడు. మీరు ఎంత చెప్పిన ఆగడు. సొల్యూషన్ చెప్పండి. నాకు కరెక్ట్గా ఒక 10-12 రోజులు టైం ఇవ్వండి. నేను ఒకటి మన 10 రోజులు 15 రోజులు కలిసి మెలిసి ఉండము. ఏమి అన్నట్టువా టైం అయిపోయింది. 10 రోజులు 15 రోజులు మంచిగా చూస్తాము. మంచిగా ఉన్నారా ఉన్నారు లేదంటే సెటిల్మెంట్ చేస్తాం. ఏదో మీ మాట నమ్ముకొని ఉంటాం మేము. గొడవలు పడకుండా మంచిగా ఉన్నాడు, కలిసి మెలిసి ఉన్నాడు. పిల్లలు కోరుకోరట నాకు వారం ఒకసారి ఇచ్చాడు బాబు. సోమవారం నుంచి మళ్ళా ఆదివారం పనికి వెళ్తా కదా. ఆదివారం ఉదయం 1 కేజీ చికెన్ తెచ్చి మటన్ తెచ్చి మీరు నలుగురు తింటారు. మాకేస్తారా లేదా మేము వస్తాం మీ ఇంటికి తిండికి? నువ్వు కూడా నమ్మా మీ ఆయన మీద నువ్వు మీ ఆయన కష్టపడతాడు, డబ్బులు తెస్తాడు, ఈ వేళ నుంచి మందు మారుతాడు. కానీ నువ్వు పిల్లలకి బ్యాగ్ స్కూల్ కి పంపించేసి కనుకో పాటుకో ఉడుకో కోతకో కొనుక్కి వెళ్ళాలి. వెళ్తున్నా పని నుంచి వస్తున్నా ఇలాగే తాగేసి వచ్చేస్తున్నా నా గారు. మీ ఆయన అక్కడ కష్టపడలేడు కదమ్మా, నువ్వు కూడా వెళ్ళాలి కదా. నేను వెళ్తాను కదమ్మా. కాగితం రాసినమ్మా 1వ తేదీ 2వ నెల 2024 అనగా ఈ రోజు నుంచి సింబరాని మాయిల్ పకీర్ అనే దంపతులు కలిసి ఉండి వాళ్ళకిద్దరు ఒక కుమార్తె ఒక కుమారుడు ఉన్నారు. వాళ్ళు ఉమ్మడి కుటుంబం 4 ఇబ్బందులు పడకుండా మీ ఆయనకి నువ్వు ఒక మాట అనకూడదు, నీకు మీ ఆయన ఒక మాట అంట. నువ్వేదైనా నువ్వు సర్దుకుపోవాలి, నువ్వేదైనా మీ ఆయన సర్దుకుపోవాలి. కానీ గొడవలు పెట్టుకొని కలిసి ఉంటారులే. కలిసి సంతకాలు పెట్టండి. సంతకాలు పెట్టండి. కింద పెట్టు పెట్టు కింద పెట్టు. సంతకం పెట్టాము నువ్వు కింద కింద కింద. నీ పేరేంటి బాబు? నీ పేరేంటి? నీ పేరా? నీ పేరేంటి బాబు? నా పేరు వైష్ణవ్ తేజ్. వైష్ణవ్ తేజ్. వైష్ణవ్ అని రాశాను. వైష్ణవ్ అని రాస్తాంలే. నువ్వు మాత్రం నామిని. ఏది జరిగినా నీకు కూడా నెంబర్ ఇచ్చింది. నీ అక్కకి ఏటి లోటుపాటు జరిగినా మీ మెల్లక ముందేనా మీరా
అమ్మ పెద్ద మాసానికి మీరు తెచ్చినారా మీరు ఏటా మరి చీ తాగి మొత్తం కొట్టాను నాయన బెల్లం బంగారు ఫోన్ ఓకే ఇచ్చే అగ్రిమెంట్ ఇచ్చే ఏదా బాబు నీకు ఎక్కడ కొట్టాను నాకు ఇచ్చే చూడండి అగ్రిమెంట్ నీకు బాబు థ్యాంక్ యూ సార్ ఓకే థ్యాంక్ యూ సార్ మంచిగా ఉండండి అమ్మ నీ గేట్లో ఏదా అగ్రిమెంట్ ఏదా ఏది నువ్వు గవర్నమెంట్ అది నీకు గవర్నమెంట్ మొంత అకౌంట్ చేస్తావా మీరు గవర్నమెంట్ కొంతది నీకు లోపలికి పోతా నీకు డీజే ఉంటుంది మరి పెద్ద మనిషి నాకు ఒక తీర్పు చెప్తారు ఆయన పనికి పిలిచి జరుగుతుంది కలిపి ఈయన పరుగు చేస్తావా నలుగురు పెట్టేసా ఎవరో పెద్ద మనిషి నాకంటే పెద్ద మనిషి పెట్టారు ఈసారి కానీ నువ్వు ఎవరు కానీ తెచ్చినావంటే ఇంటికి అమ్మ కడతావు చేస్తే నువ్వు శవం తేలిపోతే ఇంటి అవతలకి సంపేత నీకు